అర్థం కోల్పోయిన చట్టబద్ధ పాలన. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల వాతావరణం వేడెక్కుతుంది. పార్టీలు ప్రజలకు హామీల వరద పారించడంతో పాటు ఎన్నికలలో ఎలాగైనా గెలవడమే లక్ష్యంగా గెలుపు గుర్రాలు అంటూ శతకోటీశ్వరులనే అభ్యర్థులుగా పోటీలోకి దింపుతున్నాయి. సామాజిక న్యాయం, సామాజిక సేవ, పార్టీ క్రమశిక్షణ లాంటి విలువలన్నీ పక్కకు పోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల అధినేతలు ఎన్నికల సందర్భంగా ఇచ్చే సంక్షేమ పథకాల హామీలు నిజంగా ప్రజల సమస్యలను పరిష్కరిస్తాయా? సంక్షోభంలో ఉన్న వ్యవసాయ కుటుంబాల జీవన ప్రమాణాలు పెరుగుతాయా? రైతు ఆత్మహత్యలు, వలసలు ఆగిపోతాయా? విద్యార్థుల, యువజనుల జీవితాలకు దారి దొరుకుతుందా? కార్మిక సంక్షేమానికి ఈ హామీలు అద్దం పడుతున్నాయా? మహిళల జీవనోపాధికి, ప్రజల ఆరోగ్యానికి, పర్యావరణ రక్షణకు ఈ హామీలు పూచి ఇస్తున్నాయా? పరిశీలిస్తే లేవనే చెప్పాలి. కారణం ఒకటే, ఈ హామీలకు చట్టబద్ధత లేదు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని కోర్టుకు వెళ్ళి కేసు వేసే అవకాశం లేదు. హామీలు అమలు చేయకపోవడం వల్ల వ్యక్తిగతంగా పౌరులకు ఆర్థికంగా జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాల్సిన డిమాండ్ అనే హక్కు లేదు. అందుకే మెజారిటీ రాజకీయ పార్టీలు ఎటువంటి బాధ్యత లేకుండా విచ్చలవిడిగా హామీలు ఇస్తున్నాయి. రాష్ట్ర అసెంబ్లీ, దేశ పార్లమెంటు ఆమోదించిన ప్రజానుకూల చట్టాలను అమలు చేయాలనే స్పృహను అధికారంలోకి వస్తున్న చాలా పార్టీలు కోల్పోయాయి. ఈ చట్టాల అమలు పట్ల నిర్లక్ష్యంగా ఉండడం అంటే ప్రజలకు హక్కులను నిరాకరించడమే, ప్రజల నిజమైన అభివృద్ధిని అడ్డుకోవడమే, ప్రజలను సంక్షేమ పథకాల కోసం ఎదురు చూసే పేదవాళ్ళుగా, బిచ్చగాళ్ళుగా మార్చడమే. ప్రభుత్వాలు పెరుగుతున్న తలసరి ఆదాయం గురించి ఎన్ని గప్పాలు కొట్టినా, దశాబ్దాలు గడిచినా, ప్రతి నెల ఇచ్చే రేషన్ బియ్యం కోసం, ఆసరా పెన్షన్ కోసం కోట్లాది మంది ప్రజలు ఎదురు చూస్తున్నారంటే దేశంలో, రాష్ట్రంలో మెజారిటీ ప్రజల జీవన ప్రమాణాలు ఎంత దిగువన ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. మరి ప్రభుత్వాలు కూడా నగదు బదిలీ పథకాల ద్వారా కొంత మొత్తాలను ప్రజలకు అందించి భూమి, అడవులు లాంటి సహజ వనరులపై హక్కులను మాత్రం నిరాకరిస్తున్నాయి. వాటిని క్రమంగా కార్పొరేట్ కంపెనీలకు దోచిపెడుతున్నాయి. ప్రజలకు పార్టీలు హామీలు ఇస్తున్నప్పుడు అవి చట్టబద్ధ హక్కుగా అమలు అవ్వటం కాక ప్రభుత్వ పెద్దల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి అందుతున్నాయి. లేదా అధికారంలో ఉన్న పార్టీ తన కార్యకర్తలకు మాత్రమే మొదటి ప్రాధాన్యతగా ఈ పథకాలను అమలు చేసుకుంటూ మిగిలిన అర్హులైన పేద ప్రజలను మాత్రం వాటి కోసం సంవత్సరాల పాటు ఎదురు చూసేలా చేస్తున్నది. స్థానిక అధికార పార్టీ, ప్రజాప్రతినిధుల నాయకులు ఈ సంక్షేమ పథకాల అమలు నుంచి నేరుగా లంచాలు, కమిషన్ల రూపంలో లబ్ధి పొందుతున్నారు. కేసీఆర్ పార్టీ అమలు చేస్తున్న దళిత బంధు, గృహలక్ష్మి లాంటి పథకాలు ఇందుకో పెద్ద ఉదాహరణ. ఈ స్థితిలో ప్రజల జీవన ప్రమాణాలు మరింత మెరుగుపడాలంటే మార్గమేమిటి? అధికారంలోకి వచ్చే పార్టీ ప్రమాణ స్వీకారం చేసే సమయంలో హామీ ఇచ్చినట్లుగా చట్టబద్ధ పాలన సాగించడమే ఇందుకు పరిష్కారం. బంధుప్రీతికి, ఆశ్రిత పక్షపాతాలకి గురి కాకుండా చట్టం, జీవో మార్గదర్శకాల ప్రకారం నిజమైన అర్హులను లబ్ధిదారులుగా ఎంపిక చేయాలి. అవినీతిని పూర్తిగా నిర్మూలించేలా అమలులో పారదర్శకత పెంపొందించాలి. మొత్తం ప్రభుత్వ పథకాలను సామాజిక తనిఖీ పరిధిలోకి తీసుకువచ్చి వాటి అమలు తీరును పరిశీలించాలి. పథకాల అమలులో అవినీతికి, నేరాలకు, తప్పులకు పాల్పడే ప్రభుత్వ సిబ్బందిని, ప్రజాప్రతినిధులను బాధ్యులను చేసి శిక్షించాలి. మరి ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన శాసనసభ్యులు చట్టసభలలో చర్చించి చట్టాలు చేసేది వాటిని కేవలం అలంకారప్రాయంగా మార్చడానికి కాదు. ఆ చట్టాలన్నింటినీ ప్రజల త్యాగాల ఫలితంగా, ప్రజా ఉద్యమాల ఫలితంగా రూపొందాయి. చట్టాలన్నీ ప్రజల త్యాగాల ఫలితంగా, ప్రజా ఉద్యమాల ఫలితంగా రూపొందాయి. అలాంటి చట్టాలను అమలు చేయాల్సిన బాధ్యతను గత 10 ఏళ్లుగా కేసీఆర్ ప్రభుత్వం మర్చిపోయింది. 2014 ముందు తెలంగాణ చరిత్రను తుడిచివేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నట్లుగానే ఇప్పటికే రూపొంది అమలులో ఉన్న చట్టాలను కూడా అమలు చేయకుండా ఈ ప్రభుత్వం చంపేస్తుంది. భూమి లేని దళిత కుటుంబాలకు 3 ఎకరాల భూమిని ఇచ్చే లక్ష్యంతో తానే తెచ్చిన 2014 జీవో నంబర్ 1ని అమలు చేయకుండా పక్కన పడేసింది. కౌలు రైతులను గుర్తించడానికి 2011లో ఉమ్మడి రాష్ట్రంలో వచ్చిన చట్టాన్ని రాష్ట్రం ఏర్పడ్డాక 2015-16 ఒక సంవత్సరానికి మాత్రమే అమలు చేసి మానేసింది. వ్యవసాయ కుటుంబాలను రుణ విముక్తులను చేయడానికి నిర్దేశించిన 2016 రుణ విముక్తి చట్టం పూర్తిగా చంపేసి అమలు కాకుండా
అమలు చేయకుండా చేసింది. 2013 భూసేకరణ చట్టం స్ఫూర్తిని పూర్తిగా చంపేసి తనకు తోచినట్లు చట్టాన్ని మార్చేసి 2016 నుంచి పేద రైతుల భూములను గుంజుకుంటున్నది. ఆయా సందర్భాలలో వచ్చిన రెవెన్యూ చట్టాల స్ఫూర్తిని చంపేసి ఒక రెవెన్యూ చట్టాన్ని తెచ్చి దాని పేరే ధరణి మొత్తం రెవెన్యూ వ్యవస్థను నామరూపాలు లేకుండా చేసింది. సాదా బైనామా అసైన్ భూముల రైతులను ఇబ్బందుల పాలు చేసింది. వక్ఫ్ భూములను పూర్తిగా కబ్జాకోరుల పాలు చేసింది. తెలంగాణలో ప్రధాన సహజ వనరుగా ఉన్న భూమిపై భూమి లేని పేదలకు హక్కులు దక్కడానికి రాష్ట్రంలో కౌలు రైతుల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడానికి 1973 భూ గరిష్ట పరిమితి చట్టానికి అవసరమైన సవరణలు చేసి అమలు చేయడం తప్పనిసరి. ఆదివాసీలకు అడవిపై హక్కులు దక్కాలంటే 2006 అటవీ హక్కుల చట్టాన్ని, 1/70 చట్టాన్ని, 1996 పీసా చట్టాన్ని ఆయా చట్టాల స్ఫూర్తితో అమలు చేయాలి. ఇప్పుడు చేస్తున్నట్లుగా ప్రభుత్వాలు తమకు తోచినట్లు ఆదివాసీల జీవితాలతో ఆడుకోకుండా ఈ చట్టాలు భద్రత కల్పిస్తాయి. పోడు భూములపై కేవలం పట్టా హక్కులే కాకుండా మొత్తం అడవిపై ఆదివాసీ ప్రజలకు సాముదాయిక హక్కులు లభిస్తాయి. ఆదివాసీయేతరులు, ప్రభుత్వాలు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు అడవి లోపలికి చొచ్చుకు వెళ్ళి ఆదివాసీ ప్రజల హక్కులను దురాక్రమించకుండా అడ్డుకుంటాయి. 2011 భూ అధీకృత సాగుదారుల చట్టాన్ని అమలు చేసి కౌలు రైతులను గుర్తించాలి. వీటికి తోడు భూ వినియోగ విధానాన్ని తీసుకువచ్చి సహజ వనరైన భూమిని సంరక్షించుకోవాలి. గ్రామ పంచాయతీ స్థాయిలో 2002 జీవ వైవిధ్య చట్టం అమలుకు కమిటీలను ఏర్పాటు చేసి ఆ కమిటీలకు ఉండే హక్కులను గుర్తించి అమలు చేయాలి. విచ్చలవిడిగా ఆయా గ్రామాలలో భూములను, ఇతర సహజ వనరులను పారిశ్రామికీకరణ పేరుతో కలుషితం చేయకుండా, కబ్జా చేయకుండా, ధ్వంసం చేయకుండా ఈ చట్టం ప్రజలకు హక్కు కల్పిస్తుంది. 2009 విద్యా హక్కు చట్టాన్ని అమలు చేస్తే బడి బయట పిల్లలు తప్పకుండా బడిలోకి వస్తారు. ఆయా స్కూళ్లలో బోధనేతర పోస్టులు భర్తీ అవుతాయి. మౌలిక సదుపాయాల అభివృద్ధి జరుగుతుంది. పేద మధ్యతరగతి కుటుంబాలు తమ పిల్లలను ఈ స్కూళ్ళలోనే చేరుస్తాయి. విద్య కోసం ఆయా కుటుంబాలపై పడే ఆర్థిక భారం తగ్గుతుంది. 2013 ఆహార భద్రత చట్టాన్ని కేవలం బియ్యం పంపిణీకి పరిమితం చేయకుండా పూర్తి స్థాయిలో అమలు చేయడం ద్వారా పేద కుటుంబాలకు చిరుధాన్యాల వంటి పౌష్టికాహారం అందించేందుకు అవకాశం ఉంది. 2016 వ్యవసాయ కుటుంబాల రుణ విముక్తి చట్టం ప్రకారం రిటైర్డ్ జస్టిస్ నేతృత్వంలో కమిషన్ పునరుద్ధరించి చురుకుగా పనిచేసే స్వతంత్రత కల్పించాలి. కల్తీ విత్తనాల వ్యాపారుల నుంచి పెరుగుతున్న విత్తన ధరల నుంచి రైతులకు రక్షణ కల్పించడానికి రాష్ట్ర స్థాయిలో విత్తన చట్టం చేయాలి. వీటికి తోడు ప్రభుత్వ సేవలు ప్రజలకు హక్కుగా సకాలంలో అందేలా మహారాష్ట్ర తరహాలో సిటిజన్స్ రైట్స్ చట్టం ఒకటి రాష్ట్రంలో నూతనంగా ఆమోదించి అమలు చేయాలి. రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలు పెంచడానికి పని హక్కు చట్టం ఆమోదించి అమలు చేయాలి. ప్రభుత్వం ఉపాధిని చూపించలేని పక్షంలో నిరుద్యోగ భృతిని చట్టబద్ధ హక్కుగా అందించాలి. రాష్ట్రంలో ఏర్పడే పరిశ్రమలు, సంస్థలలో 80% ఉద్యోగాలు స్థానికులకి అందేలా టీఎస్ ఐపాస్ చట్టంలో సవరణ తేవాలి. ఈ చట్టాలు అమలు చేయడం, కొత్త చట్టాలు చేయడం, చట్టబద్ధ పాలన సాగించడం వల్ల మా వల్ల కాదు అన్నట్లు వ్యవహరించే పార్టీలను మీకు అధికారం చెలాయించే అర్హత, హక్కు లేదని మనం స్పష్టంగా అని కన్నెగంటి రవి గారు రైతు స్వరాజ్య వేదిక వాళ్ళు అంటున్నారు. ఇది మరి తెలంగాణ వచ్చింది ఎవడు బాగుపడ్డాడు అంటే మళ్ళీ రాజకీయ నాయకులు బాగుపడ్డారు తప్ప ఒక సామాన్య మనిషి అయితే బాగుపడలేదు. నిరుద్యోగుల పరిస్థితి అంతే. స్టూడెంట్స్, స్కూల్ విద్యార్థులైనా, కాలేజీ విద్యార్థులైనా, ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేట్ స్కూల్లో పెరిగినాయి తప్ప గవర్నమెంట్ స్కూల్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ లేదు. స్కూళ్ళు పెరిగినాయి, రెసిడెన్షియల్ గురుకులాలని పెట్టిరు 50, కానీ కేజీ టు పీజీ విద్యలో భాగంగా ఏ దాంట్లో నాణ్యమైన విద్య అందిస్తలేరు. కాబట్టి ఈసారి ఓటేసేటప్పుడు ఇదంతా సోయిలో పెట్టుకొని అర్థం చేసుకొని ఓటేయరు. ఇది ఈరోజు వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.